కడదాకా నీతో నేను సాగుతా. నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్నై సీమ మీద ఒట్టు, నేనమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాకా నీతో నేను సాగుతా. గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లేడీ అనే పదానికి మీకు డెఫినేషన్ తెలుసా? ఎల్ అంటే లవ్, ఏ అంటే యాక్టివ్, డి అంటే డెడికేషన్, వై అంటే యంగ్. సో మరి ఈ మాట 100% కరెక్ట్ అని ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేటువంటి మన ఆడపడుచులను చూస్తే మీరే ఒప్పుకుంటారు లక్ష్ములు. మరి పిలిచేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో 4 యంగ్ అండ్ ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నలుగురు చక్కగా గోరింటాకులు పెట్టుకుని భలే వచ్చేసారే, బాగున్నారు. అచ్చు తెలుగు ఆడపడుచుల్లాగా. నీ పేరు చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ లక్ష్మీ తేజ, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను విజయవాడ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్ శ్యామల, అవంతిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అత్తయ్యకి మీరంటే చాలా ఇష్టం. మీరు పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిపోయింది, ఒక పాప. ఓకే. డ్రెస్సింగ్ అన్నా మీరన్నా మా అత్తయ్యకి చాలా ఇష్టం. హాయ్ చెప్పండి తనకి. థ్యాంక్ యూ. ఆంటీ కొత్త మోడల్ బ్లౌజ్ కుట్టించుకోండి మీరు కూడా. నేను మీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అరేంజ్ చేశాను. క్లోజ్ చేసుకోండి ఐస్. ఏంటది? ఏంటి? ఎప్పుడు అడుగుతారా? చేతులు తీసుకోవాలా? ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. నేను ఇంకా గిఫ్ట్ అంటే ఏంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నలుగురు వచ్చి నాకు ఒక నిమిషం భయం వేసింది ఇలా అందరూ మీద పడేసరికి. పెద్ద గిఫ్ట్ ఉంటుందా? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. ఇంకా మీరు ఇవాళ బోళ్ళని గిఫ్ట్లు గెలుచుకుని వెళ్తే ఇంకా పెద్ద గిఫ్ట్ అది నాకు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఎలా? కొంచెం టచ్అప్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. గిఫ్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ శ్యామల. హలో, నా పేరు లక్ష్మి. ఓకే, విజయవాడ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆల్ ది బెస్ట్. హలో. హాయ్ బేబీ. హాయ్ క్యూటీ. చెప్పు. హాయ్, నా పేరు గాయత్రి. నేను రేపల్లె నుంచి వచ్చాను మీకోసం. రేపల్లె నుంచి? ఓ, ఏం తెచ్చావు రేపల్లె నుంచి? నీ ముద్దిచ్చాను. ఓకే, సో రేపల్లెలో యాక్చువల్లీ మురళి బాగా తయారు చేస్తూ ఉంటారు కదా, బాగా ఫేమస్ అక్కడ. నేను మహిళా మండలిలో ట్రెజరర్ ని. ఏంటి ఇంత చిన్న వయసులో మహిళా మండలిలో ట్రెజరరా? ఆల్ ది బెస్ట్. సో నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ ద గిఫ్ట్స్ ప్లీజ్. వావ్, వాట్ ఎన్ ఎక్స్ప్రెషన్ యార్. అందరూ భలే ఇచ్చారు అసలు, ఎవరో చెప్పినట్టు. మొదలు పెడదామా మరి ఫస్ట్ రౌండ్? ఓకే, ఆడేద్దాం. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి.
ఆడపడుచులు రెడీ అదృష్టలక్ష్మి ఆడడానికి ముందుగా లక్ష్మి నువ్వు వచ్చాయి. ఏమన్నా అడుగుతావా నువ్వు నన్ను ఈ అదృష్టలక్ష్మి ఆడే ముందు? అడుగుతాను. అడుగు. తోటమాలి తోట వద్దకు వెళ్ళి ముందుగా ఏం చేస్తాడు? ముందుగా తోటమాలి తోట వద్దకు వెళ్ళి ఏం చేస్తాడు? తోటలో అడుగు పెడతాడు. కరెక్టా? ఏయ్ ఫస్ట్ బాల్. points. Okay, second chance. పడిపోయింది నీ దగ్గరకు వచ్చేస్తుంది. 10. Okay, 10. Last chance. మళ్ళీ 10. 90, 10, 10. ఎంత? 110. కరెక్ట్ గా చెప్పు. మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా బాబోయ్. ఎనీవే 110 పాయింట్స్. నువ్వు ముందు రౌండ్ అయిపోయే లోపు కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావా ప్లీజ్? ఓకేనా? ప్లీజ్ గో. సో నెక్స్ట్ నువ్వే అవంతిక రా. గోల్డెన్ హ్యాండ్ చూపించుకోవాలి. గోల్డెన్ హ్యాండ్ అయితే కట్ చేసి అమ్మేసుకుంటా గానీ నీకు ఎందుకు ఇస్తా చెప్పు? నువ్వు మరి అసలు నా కోసం ప్లీజ్. అలా కాదు, నేను ఒక ప్రసాదం ఇస్తున్నట్టు తీసుకోవాలి నువ్వు. అమ్మా తల్లి. అర్జున, నీకు ఈ అదృష్ట లక్ష్మిలో 300కి నువ్వు ఎంత ఆడితే అంత రావాలి. టేక్. థ్యాంక్ యూ. రాకపోవాలి అప్పుడు చెప్తాను. ఇంకా చెప్పేది ఏముండదు. చప్పట్లు కొట్టడం. ఓకే, సెకండ్ బాల్. హ్యాండ్ ఇటు చూడు. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తా. అదృష్ట లక్ష్మి గాని మన చేతిలో ఏమి ఉండదమ్మా. ఇంకా ప్లేట్. ఓకేనా? సెకండ్ బాల్. ఇప్పుడను తూ తూ ఇప్పుడు వస్తారే. లాస్ట్. నిన్ను తిట్టినప్పుడల్లా నాకు లక్ కలిసి వస్తుంది అనుకుంటా. నేను నిన్ను కొట్టినప్పుడల్లా నీకు ఇంకా కలిసి వస్తుంది తెలుసా? లక్. అలా అయితే ఓకే, కొట్టేసా. లాస్ట్ ఛాన్స్. మొత్తం 190 పాయింట్స్ తీసుకో. పండుగ చేసుకో. థ్యాంక్ యూ. లక్ష్మి, ఇప్పుడు నువ్వే ఆడాలి. 190 చేసి కూర్చుంది అక్కడ. మరి దాన్ని దాటాలి, చాలా కష్టం. దా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఆడేసి ఫస్ట్ బాల్. Wait. $80, $130. దగ్గరికి వచ్చావు అవంతికని దాటడానికి. కమాన్, థర్డ్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. ఆగు. అయిందా? తిరిందా? 80, 50, 130, 130 plus 70, 200 పాయింట్స్. కేవు మనకి ఎక్కడం కాదు, ముందు అక్కడ ఎంత వచ్చిందో చూడాలన్నమాట. నువ్వు నీ ఆవేశం. 200 పాయింట్స్. వెరీ గుడ్ స్కోర్.
నిజంగానే మా అదృష్టలక్ష్మి కూడా లేడీ కదా 200 ఇచ్చింది. ఇక నెక్స్ట్ మహిళా మండలి ట్రెజరర్ వస్తున్నారు. ఆవిడకి ఎన్ని పాయింట్లు ఇస్తుందో మా అదృష్టలక్ష్మి చూసేద్దాం. దా కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అని నువ్వేమని చెప్తున్నావు ఇప్పుడు అదృష్టలక్ష్మి ఆడే ముందు? ఒక చిన్న జోక్. జోక్ చెప్పు. 10 చీమలు లైన్ గా కరెంట్ వైర్ మీద వెళ్తూ ఉంటాయి. 9 చీమలు చచ్చిపోతాయి, ఒక చీమ బతికి ఉంటది. ఎందుకలా? అది నీలా మొండిది. రాసుకుంటున్నా సాంబా, అన్ని రాసుకుంటున్నా. నీకు ముందు ముందు చూపిస్తాగా. చెప్పమ్మా ఎందుకు అది ఎందుకు చచ్చిపోలేదు? చీమ చెప్పులేసుకుంది కాబట్టి. ఓకే, సో చీమ చెప్పులేసుకుంది కాబట్టి దానికి షాక్ కొట్టలేదు అనమాట. బాగుంది. ఇప్పుడు నువ్వు చెప్పులేసుకున్నావా? ఆడు. నాకు షాక్ కొట్టదు కదా. కొడుతుందిగా పాయింట్లు రాకపోతే. ఆడు. స్లోగా వేయచ్చు, అంత స్పీడ్ గా వేయక్కర్లా. ఒక బాల్ అనవసరంగా వేస్ట్ చేసావు. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఆ 2 బాల్స్ లో నువ్వు 200 అట్లీస్ట్ స్కోర్ చేసినా టై అవుతుంది ఇద్దరికి. వెయ్. లాస్ట్ ఛాన్స్. 100 వేసేసి గాయత్రి 100 వేయాలి. కమాన్ గాయత్రి. చీమా చీమా ఏం చేసావు చీమా అని అడిగితే మొత్తానికి 3 బాల్స్ లో 2 బాల్స్ వేడి చేసి 1 బాల్ మాత్రమే వేసింది. ఎందుకని? ఎందుకు చెప్పు? అదృష్టం లేదు కాదు, చీమకి పుట్టలంటే నచ్చవు, అందుకే బయట తిరుగుతూ ఉంటది అది ఎప్పుడు. సో ఎనీవే 10 పాయింట్స్ వచ్చాయి. నీకేం కావాలంటే అది చేసుకో ఈ 10 పాయింట్లతో, సరేనా? నీ ఇష్టం, వెళ్ళిపో. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ గా ఉంది 200 పాయింట్స్ తో లక్ష్మి. కంగ్రాట్స్. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు లక్ష్మి, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సూట్ కేస్. నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు అవంతిక, నీకేం కావాలి చెప్పు? ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి? వైట్ బాల్. డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి చెప్పు గాయత్రి? ప్రెషర్ కుక్కర్. ఓకే. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. రౌండ్ అయిపోయేసరికి మన ఆడపడుచులకి గిఫ్ట్ కూడా ఇచ్చేసాము. ఆడించేద్దాం ఈ 4 లక్ష్ములతో మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. పంచాక్షరి ఆడేద్దాము. ముందుగా రౌండ్ టాపర్ లక్ష్మి, నీకు వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. మనకు ఏ సందర్భాల్లో భయం కలుగుతుంది? ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలను చూసినప్పుడు ఎక్కువగా మనం భయపడుతూ ఉంటాము. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దయ్యాన్ని చూసినప్పుడు. ఉందా? హారర్ సినిమా చూస్తే. సరే, దగ్గరగా చెప్పావు కాబట్టి ఇచ్చేసాము. ఇంకా మన యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తే భయం వేస్తుంది. మన కళ్ళ ముందు ఏదన్నా జరిగినప్పుడు మనకు భయం వేస్తుంది. యాక్సిడెంట్స్ అలాంటివి లేదు. ఇంకా ఆలోచించు. ఇంకా నువ్వు ఎప్పుడెప్పుడు భయపడుతూ ఉంటావు? నైట్ టైం బయటకు వెళ్ళాలంటే భయం. కొంతమందికి చీకట్లో లేచి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా భయం వేసి పక్కన వాళ్ళని లేపుతూ ఉంటారు. ఇంకా ఇంకా చెప్పు, టైం లేదు, త్వరగా. ఇప్పుడు టైం అయిపోతూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది రెగ్యులర్ గా, అంతే కదా? చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో లక్ష్మి. కరెంట్ పోయినప్పుడు భయం వేస్తుంది. ఇంకా ఎగ్జామ్ సమీపిస్తున్నప్పుడు, అమ్మో ఎగ్జామ్లు అని చెప్పి జ్వరాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ నువ్వైతే 2 చెప్పావు కదా, 200 పాయింట్స్ నీకు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అవంతికకి. నేను చెప్పాను కదా, ఆ క్వశ్చన్ ఇవ్వండి. నా బుద్ధి కాదు, నా బంగారం కాదు, అవన్నీ మనసులో నుంచి తీసేసాయి. ఈజీ క్వశ్చన్. నేను మొండిదాన్ని కదా, నీకు చూపిస్తాను మొండిదాన్ని. అవన్నీ వచ్చినాయి అన్నాను. క్వశ్చన్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ పదాలకు తెలుగులో సమానార్థకాలు లేవు?
అంటే ఏంటి క్వశ్చన్ క్లారిటీగా లేదు. సమానార్థకాలు అంటే ఏంటి? తెలుగు అర్థం కదా? అంత క్లారిటీ తెలుగు అంత క్లారిటీ తెలుగు అర్థం కదా? ఓకే, సమానార్థకాలు అంటే తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా వాటిని ఒకేలా పిలుస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్. ఏ సూపర్ అద్భుతం అంటాంగా? ఎస్ ఐటమ్స్ పదాలు అడగట్లా నేను. అది తెలుగులో అయినా ఇంగ్లీష్ టమాటో. టమాటో లేదు. ఇంకా వస్తువులు ఐటమ్స్ ఇలాంటివి. యాపిల్. యాపిల్ ఉందా? యాపిల్ ఉంది. ఇంకా చెర్రీ. చెర్రీ లేదు. ఇంకా ఇంకా వెజిటబుల్స్ లో కొన్ని ఉన్నాయి. బీట్రూట్. బీట్రూట్. బీట్రూట్ లేదు. ఇంకా ఆలోచించు. బీట్రూట్ తర్వాత ఇంకోటి ఉంటుంది ఆ ఫ్యామిలీకి చెందిందే. బీట్రూట్. ఆ జ్యూస్ తాగితే బాగా కలర్ వస్తారు కూడా. క్యారెట్. క్యారెట్ ఉందా? ఓకే, క్యారెట్ ఉంది. మొత్తానికి 2 చెప్పావు, ముక్కి మూలిగి. ఓకే, నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బ్రష్. ఇంకా ల్యాప్టాప్. ఇంకా ఓకే, సో నువ్వు కూడా సేమ్ 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే లక్ష్మీ తేజ. ఈజీగా అడగాను. చాలా ఈజీగా ఆడుతాను. ఓకేనా? అసలు ముందు నాకు ఒక విషయం చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. నువ్వు మహేష్ బాబు అని చెప్పావు కాబట్టి నేను ఈజీ చేస్తా క్వశ్చన్ నీకు. మహేష్ బాబు నీకు సూపర్ డూపర్ క్వశ్చన్ ఇస్తున్నాడు. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చివర డూ వచ్చే మహేష్ బాబు నటించిన 5 సినిమాలు. ఏ పిచ్చ ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. దూకుడు. దూకుడు ఉందా? ఉంది. ఇంకా వచ్చింది సినిమా. నువ్వు ఇది చెప్పబోతే హట్ట వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. మహేష్ బాబు ఫ్యాన్ అంటూ నువ్వు. మహేష్ బాబు. నేను ఒప్పుకోను తేజ, నేను అస్సలు ఒప్పుకోను. ఇది టూ మచ్. నేనొక్కడే లాస్ట్ లో డూ వచ్చే సినిమాలు. గుణశేఖర్ గారు ఆయన కాంబినేషన్ లో వచ్చింది చాలా పెద్ద హిట్. కర్నూలు కొండరెడ్డి బుర్రు చూపించారు ఆ సినిమాలో. మనకి భూమికి పారిపోతూ ఉంటుంది. ఇంక నేనేం చేయలేదు, నా వల్ల కాదమ్మా. ఇలాంటి క్వశ్చన్ నన్ను అడగచ్చు కదా. సినిమాలు చూస్తలేదేటి? చూస్తాను. మరి చూస్తే ఎలా? ఆగడుంది. సైనికుడు ఉందా? ఉంది. శ్రీమంతుడు ఉందా? శ్రీమంతుడు కూడా లేదు. రాజకుమారుడు ఉందా? ఓకే, అతడు ఉందా? ఉంది. ఇప్పుడు నాకు ఇస్తారా 500 పాయింట్స్? ఓకే, ఎనీవే నువ్వు అయితే ఒక్కటే చెప్పావు. ఓకేనా? సో నీకు 100 పాయింట్స్ తీసుకో. ఇంకా నెక్స్ట్ ఆడాల్సింది గాయత్రి. నువ్వు ఒక్కదానివే అన్నావు. యువర్ క్వశ్చన్. గర్ల్ ఫ్రెండ్ ఉన్న అబ్బాయికి కలిగే నష్టాలు ఏంటి? యాక్చువల్ గా క్వశ్చన్ మారిస్తే బాగుంటుంది కదా, బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలకి కలిగే నష్టాలు ఏంటి అని కదా. ఎనీవే ఓకే, పర్లేదు చెప్పు. మనకి కొంచెం ఈజీగా తెలిసిపోతాయి ఈ ఆన్సర్. నువ్వు ఈజీగా చెప్పేస్తావు. నీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ ప్లస్ అరేంజ్. లవ్ ప్లస్ అరేంజ్డ్ అయితే నీకు బానే తెలిసి ఉండాలి. చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పేరెంట్స్ కి తెలియకుండా గిఫ్ట్స్ ఇవ్వడం. గిఫ్ట్స్ ఇస్తారు కాబట్టి డబ్బులు క్షవరం ఉందా? ఓకే, ఉంది. ఇంకా నెక్స్ట్ చెప్పు. ఎప్పుడు తనని హర్ట్ చేయకుండా ఎప్పుడు తనని హర్ట్ చేయకుండా చూసుకోవాలి కాబట్టి తను తప్పు లేకపోయినా తనే తలంచుకుని ఉండాలి ఉందా? ఓకే, ఉంది. ఇంకా నేను చెప్పను నీ క్లూలు ఇవ్వను నేను. నువ్వు ఆడు. లవ్ ప్లస్ అరేంజ్డ్ అన్నావు. పాపం మీ ఆయన వింటే ఆయన చెప్పుతూ ఉంటాడు, ఇన్ని నష్టాలు వచ్చాయి నీ వల్ల నాకు నిన్ను ప్రేమించేటప్పుడు అని చెప్పి. డబ్బులు. టైం అయిపోయింది. ఎంత ట్రెజరర్ అయితే మాత్రం మరీ అన్ని డబ్బు చుట్టూనే ఆలోచించకూడదు గాయత్రి. చూద్దాం. ఫోన్ బిల్. జనరల్ గా యాక్చువల్ గా మనం ఓన్లీ మిస్డ్ కాల్ కదా, మనం కాల్స్ చేయం కదా, అందుకని వాళ్ళకి పాపం ఫోన్ బిల్ వస్తుంది. తప్పదు ఆ మాత్రం గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే. ఇంకా తన ఫ్రెండ్స్ తో సమయం గడపలేకపోవడం.
ఓకే నెక్స్ట్ తల్లిదండ్రులతో తిట్లు. సో మీ ఆయనకి ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఉన్నా నీకు చెప్తారేంటి మరి? ఈ రౌండ్ లో మొత్తానికి నేను తప్ప ఎవరు 5కి 5 చెప్పలేదండి. ముగ్గురికి టై పడింది. సో 200 200 200. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ రౌండ్ విన్నర్ ని అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంబ పలుకు జగదంబ పలుకు అన్నట్టు ఇప్పుడు ఈ బాక్స్ పలుకుతుంది ఎవరు విన్నరో. చెప్పు ఎవరు రౌండ్ విన్నర్? నెంబర్ 3 మళ్ళీ లక్ష్మియా. బాగా నేను పార్టీ చేసుకుంటా ఇవాళ. ఓపెన్ గిఫ్ట్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి లక్ష్మి? రోటీ మేకర్. ఓకే. నీకే గిఫ్ట్ కావాలి అవంతిక? బాత్రూమ్ సెట్. ఓకే. నీకు గాయత్రి? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. ఇప్పుడు నీకు కుంకుమ భరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ నీకే తేజ. అలా సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయిపోయింది. ఈ కొంట లక్ష్మణతో ఆడిచ్చేద్దాం. ఇక థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ముందుగా యాక్ట్ చేయడానికి వచ్చేస్తుంది లక్ష్మి. రా. రెడీ స్టార్ట్. బజర్ నొక్కకుండా మాట్లాడితే -10. గాయత్రి బేడీలు కరెక్టా? ఓకే రైట్ ఆన్సర్. సంఖ్యలు బేడీలు. ఎనీవే 40 points నీకు, 60 points నీకు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. అవంతిక బజర్ నొక్కకుండా మాట్లాడింది కాబట్టి అవంతిక కోసేయాలి. ఒకసారి వెలిగాక మిగతా వెలగవు కదా. నువ్వు పగబట్టేసావు నా మీద. అర్థమైంది బంగారం. సో నెక్స్ట్ గాయత్రి నువ్వే రా. ఓకే స్టార్ట్. సూర్యకిరణాలు హస్తరేఖలు. -10 points. ఆ పిల్లి ఇలా పట్టుకుని చెప్పి చక్కగా లైన్లు గీస్తుంటే సూర్యకిరణాలు అయితే ఇలా పైన చూపించి ఇలా అంటుంది కదా. ఆలోచించండి. ఓకే. ఏమైనా సినిమా పేరుందా? పోనీ ఆ హీరో హీరోయిన్స్ గురించి కానీ అందులో అని ఏమైనా చెప్పు. ఓకే సరే. తను చెప్పేది అబ్జర్వ్ చేయండి. కొంచెం బాగానే చెప్తుంది. ట్రై చేయండి. లక్ష్మి చెప్పు. కరెంట్ తీగ కరెక్టా? 40 points లక్ష్మి నీకు. 60 points. నెక్స్ట్ అవంతిక నువ్వే రా. మనసైన నా ప్రియా కలిగేనని దయా కలలతో కొత్తగా కవినయ. రైట్ వచ్చే అటు తిరుగు కొంచెం. దాన్ని ఎలా చూపించాను? సరే ఇట్రా. సరే చెయ్యి, నీ ఇష్టం చెయ్యి. ఏంటి
ఏంటా పనులుకురా చెయ్యి 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 అది కష్టం చెప్పడం కూడా. నువ్వు బాగా చేస్తున్నావు కానీ చెయ్యి. యాక్చువల్లీ మీకు ఒక కింగ్ సినిమా చూసారా? అందరు యాక్చువల్లీ వాడు ఒక పెయింటింగ్ వేసి అంటాడే, వాడు కూర్చున్నాడు, నీళ్ళు అయిపోయాయి, పైకి ఆకాశం వైపు చూస్తున్నాడు, రాలే ఆ చుక్క కోసం అని చెప్పినట్టు చెప్తుంది. ఏ బాగా చేస్తున్నావు నువ్వు నిజంగా. ఓకే లక్ష్మి చెప్పు. బురదలో పంది. లక్ష్మి హౌ ఎలా? ఎలా మళ్ళీ చెప్పచ్చు. బురదలో పంది. కరెక్ట్ 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 గా పెట్టు. అవంతిక చూపించు అవంతిక ప్లీజ్. నువ్వు పెడితే పందని లక్ష్మికి తెలిసిపోయింది అవంతిక. ఒకసారి పెట్టాను కదా. నీకు 60 పాయింట్లు లేవు పో. పర్లేదు ఉంచేసుకో. సరే వెళ్ళిపో. థ్యాంక్ యూ. బురదలో పంది అయితే మొత్తానికి ఇచ్చింది లక్ష్మికి 40 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. ఏడోకులే తీసుకో 60 పాయింట్లు. సో నెక్స్ట్ లక్ష్మీ తేజ నువ్వే రా. ఓకే స్టార్ట్. ఓకే గాయత్రి. కోలాటం. కోలాటం రైట్. తప్పట్లు కాదు. స్ట్రాంగ్ ఆన్సర్ -10 గాయత్రి. ఓకే అవంతిక. తబలా. భజన. తబలా ఇలా కదా కొడతారు, లేదంటే ఇలా కొడతారు. అమ్మ ఇలా అంటే నువ్వు తబలా. భజన. దేంతో చేస్తారు భజన జనరల్ గా? చెప్పు. అదే కరెక్ట్ చెప్పు మొత్తం రెండు కలిపి. చెక్కలు. చెక్క ప్లస్ తబలా. నీ బొంద. చెక్క భజన. నీకు బురద పంది కరెక్ట్. చెక్క భజన ఓకే 40 పాయింట్లు. నువ్వు చెక్క భజన బాగా చేసావు, నీకు 60 పాయింట్లు. సరే మీ అందరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. సో నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు, గాయత్రి అండ్ అవంతిక. అవంతిక నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. పాప్కార్న్ మేకర్. పాప్కార్న్ మేకర్ ఓకే. నెక్స్ట్ నువ్వే గాయత్రి, నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. నీకు తేజ? బౌల్. ఆ రెడ్ బౌల్ సెట్, రెడ్ కలర్ది ఓకే. సో చూసారు కదా ఎంత హుషారుగా ఆడుతున్నారో మన లక్ష్మిలో. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మన లక్ష్మిలో స్కోర్లు ఇలా ఉన్నాయి. ఆడించేద్దాం వీళ్ళతో మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఎవరే నెంబర్ తీసుకుంటే వాళ్ళ గేమ్ ఆడొచ్చు యాజ్ యూ విష్. మరి చూసేద్దాం ఈ రౌండ్ లో ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? గాయత్రి దా. గాయత్రి గేమ్ ఏంటంటే నువ్వు ఈ మార్క్ లో నించుంటావు. ఈ బాల్ తీసుకుని ఆ సీసాల మీదకి వేస్తావు. అది పెట్టాం కదా మేము, ఆ హోల్ లోంచి ఆ సీసాల మీద పడతాయి బాల్స్. ఓకేనా? సో అంతే, మినిమం 3 వేయాలి. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు? 300 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు కావాలంటే 300 బెట్ చేసేయచ్చు. ఓకేనా? చూసుకో మరి నీ ఇష్టం. అవంతిక 100. అవంతిక 100. 50 తేజ. 50 తేజ. లక్ష్మి 150. Okay, Gayatri, your time starts now.
కొట్టాలి. మన గాయత్రి టైం అయిపోతుంది. ఓన్లీ ఒక్కటే వేసావు ఇప్పటికి నువ్వు. జాగ్రత్తగా చూసి ఆడు. కరెక్ట్ గా సీసాలు మధ్యలో చేస్తున్నాడు నువ్వు. అదేదో కొంచెం రైట్ కో లెఫ్ట్ కో వేస్తే ఏదో ఒకటి పడతాయి కదా. ఓకే ఇంకొకటి ఒక్కటి జస్ట్ ఒక్కటి ఆడేసి. 4 seconds. Time up. మొత్తానికి అయితే 300 పాయింట్స్ పోయాయి గాయత్రి. బట్ వెల్ ట్రై. ఓకే చూసేద్దాం ఈ రౌండ్ లో మన గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 స్వీట్ గేమ్. రెడీ? ఎవరు ఆడుతున్నారు? ఎందుకు మొహం అలా పెట్టే చక్కగా స్వీట్ గేమ్ పెడితే రా. ఓకే నువ్వేం చేయాలంటే గేమ్ ఒక్కో ప్లేట్ లో 5 స్వీట్ పీసెస్ ఉన్నాయి. నువ్వేం చేయాలంటే ఆ టంగ్ క్లీనర్ ఉంది అక్కడ, దాన్ని నోట్లో పెట్టుకుని ఒకదాని మీద ఒకటి స్వీట్ ని పేర్చాలి. అలా 2 plates ఫినిష్ చేయాలి మినిమం. సో చెప్పు ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తావు, ఎవరి మీద ఎంతెంత బెట్ చేస్తావు? అవంతిక 250. బాగా పగబట్టేసింది నీ మీద. ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా పెట్టు అండ్ జాగ్రత్తగా పెట్టు. పడిపోయాయో అనవసరంగా వేస్ట్ అయిపోతుంది నువ్వు చేసిందంతా కూడా. నీ ఆనందం చల్లగుండా. 300 అసలు ఏమో లాస్ట్ 20 seconds లో కూడా పెట్టేయచ్చు. నువ్వు నవ్వకు అసలు అలా. నోరు ఆపమ్మ కాస్త. మరి ఎంత ఈజీ గేమ్ ఆడేయచ్చు. నువ్వు నవ్వుకు. అనవసరంగా ఎందుకు డిస్కరేజ్ చేస్తావు అమ్మాయిని? తేజ కమ్ ఆన్. సో మొత్తానికి అయితే మన పాయింట్లు పోయాయి అన్నమాట. మొత్తం ఎంత బెట్ చేసామో అవన్నీ పోయాయి. తగ్గ ఒకసారి ఇది కొట్టుకో. ఎస్ తగ్గ స్వీట్ తిందాము రా. చూసేద్దాం ఈ రౌండ్ లో మన గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 వచ్చేసింది. ఎవరు? లక్ష్మీ తేజ. లక్ష్మీ తేజ గేమ్ ఏంటో చెప్పేస్తా ముందు. నువ్వు ఇక్కడ నించుంటావు. ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ ఆ టిన్స్ వైపు విసురుతావు. ఆ టిన్ పడి ఆ ప్లేట్ లో ఉండాలి. బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 370 పాయింట్స్ ఉన్నాయి. 350 అవంతిగా మీద పెట్టేస్తావా? రెడీ స్టార్ట్ లక్ష్మి. ఫోర్స్ ఓకే. కొంచెం ఆ ప్లేట్ లో పడేలాగా వేయ టిన్. కొంచెం గట్టిగా వెయ్యి. అబ్బా అది పడేది తేజ. ట్రై చేయి. ఒక్కటేస్తే చాలు. ఓ షిట్ జస్ట్ మిస్. దీని బాధ దీంది. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే అస్సలు. అతవిది సూపర్. మొత్తానికి ఒక టిన్ వేసేసి బెట్ అంతా విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్. 350 పాయింట్స్ అవి నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. గుడ్ వెల్. లక్ష్మిలో 3 గేమ్స్ చూసేసాము. ఇంకొక గేమ్ తో విన్నర్ అవంతికానా లక్ష్మీ తేజానా అన్నది మనకు తెలిసిపోతుంది. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లాస్ట్ గేమ్ డిసైడ్ గేమ్ 4th గేమ్ ఆడేస్తున్నాము. ఆడేది అవంతిక. వచ్చే అవంతిక 830 ఉండాలి నీ స్కోర్ ఇంతకు ముందు. ఇప్పుడు 350 పోయింది. సో 480 ఉంది ఇప్పుడు నీ స్కోర్.
480లో నువ్వు ఇప్పుడు బెట్ చేయాలి. గేమ్ ఏంటంటే అక్కడ పెట్టిన పేపర్స్ అన్ని కూడా ఊదుతూ కింద పడేయాలి. ఓకే 480 ఎవరి మీద పెడతావు పెట్టుకో. మొత్తం తినిపోయిన పెట్టేస్తాను లక్ష్మి పైన. మొత్తం లక్ష్మీ తేజ పైన వస్తుంది. ఓకే సో ఆ అమ్మాయి దగ్గర 720 ఉంది ఆల్రెడీ. సో లక్ష్మీ తేజ పైన మొత్తం పెట్టేశావు. అయితే లక్ష్మీ తేజ లేదంటే అవంతిక వీళ్ళిద్దరే అండి విన్నర్స్ ఇవాళ. ఎవరో మనం ఈ గేమ్ తర్వాత చూసేద్దాం. బాగా ఆడు. రెడీ స్టార్ట్. ఊదు గట్టిగా. లాస్ట్ 20 seconds. పడే పడే ఏడోకు. సూపర్ మచ్చి అంటే సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ఊతుంటే లేదు, ఇందాక బురదలో పంది స్నోరింగ్ చేస్తున్నట్టుంది. ఆ సౌండ్ అది అంతా అలానే ఉంది తెలుసా. కానీ మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసావు. కంగ్రాచులేషన్స్, నువ్వే విన్నర్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. విజయలక్ష్మి నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం. అష్టలక్ష్మి, కలసం, ఎల్సిడి టీవీ అండ్ ఫ్రిడ్జ్. ఏది కావాలి? ఫ్రిడ్జ్ కావాలా? సూపర్, కంగ్రాచులేషన్స్, అది నీదే. థ్యాంక్ యూ. నువ్వైతే ఇప్పుడు విజయలక్ష్మి అయిపోయావు. నువ్వు బంగారు లక్ష్మి అయ్యి బోనస్ రౌండ్ ఆడి 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్ళాలంటే ముందు ఒక టాస్క్ చేయాలి. టాస్క్ చేసేద్దాం. టాస్క్ ప్లీజ్. అవంతిక, ఇప్పుడు నువ్వు దీన్ని గట్టిగా తిప్పేస్తావు. నీకు తెలిసిందే, అయినా చెప్పేస్తా ఒకసారి. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఏమి ఉండదు. ఓకే కమాన్ తిప్పు. లక్ష్మీదేవి లాఫింగ్ బుద్ధానా? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కంగ్రాట్స్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము. బట్ బోనస్ రౌండ్ లో నీకు ఇంత టైం అయితే ఉండదు. ఓకేనా? పజిల్ అండ్ టైమర్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. జాగ్రత్తగా చూసి ఆడు. బోనస్ రౌండ్. బోనస్ రౌండ్ ఆడడానికి రెడీగా ఉండు. పజిల్ రాగానే టైమర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఆల్ ద బెస్ట్. పజిల్ ప్లీజ్. చూడు, ద్రోణ ఏమిటి సినిమా పేరేమో. ఒక్కసారి చెప్పు, నీకు అనిపించింది ఏంటో. అసలు అక్కడ దా అన్న లెటరే లేదు. ఇవిడ ద్రోణ అంట. అంటే నా చూసి అసలు ఎవరు ఈ పజిల్ కి ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ గా చెప్తారో, ఎవరి కోసం 10 గ్రాముల బంగారం వెయిట్ చేస్తోందో నాకు తెలియట్లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. లక్ష్మిలో రండి, మీరన్నా 10 grams గోల్డ్ గెలుచుకుందరు. కానీ ప్రస్తుతానికైతే మనం ఏం గెలుచుకోలేదమ్మా. విజయలక్ష్మి, ఇప్పటి వరకు గెలుచుకునే గిఫ్ట్స్ మాత్రం నీవే. మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. ఓకే, మీ అందరికి గిఫ్ట్స్ వచ్చేసాయి. మీరు కోరుకున్న గిఫ్ట్స్, మీరు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్స్. అలాగే మిమ్మల్ని ఆడపడుచులుగా మారుస్తూ జీ తెలుగు నుంచి అందిస్తున్న ఒక చిన్న చిరు కానుక. ముందుగా విజయలక్ష్మి, అలాగే మన విజయలక్ష్మి కోరుకున్నారు ఇవాళ ఆవిడకి ఫ్రిడ్జ్ కావాలని చెప్పి. సో విజయలక్ష్మి తీసుకో నువ్వు కోరుకున్నటువంటి ఫ్రిడ్జ్. వావ్ సూపర్.
అలాగే ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ తో పాటు మా షో మీకు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా అందమైన లక్ష్మీదేవి ఫోటో, చూసారు కదా ఆడపడుచులు ఇవాళ మా లక్ష్మిని గెలుచుకున్న బోల్డ్ అని గిఫ్ట్లు. మరి ఇందాక బోనస్ రౌండ్ లో మన విజయలక్ష్మి అయితే పజిల్ కి ఆన్సర్ చేయలేదు. ఆ పజిల్ ఒకసారి మీరు చూసేయండి. ఈ పజిల్ కి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. వారం అంతా పంపించిన ఆన్సర్స్ లో శుక్రవారం ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆవిడ ఎవరో మేము మండే ఎపిసోడ్ లో చెప్తాం. సో చూస్తూ ఉండండి. మళ్ళీ కలుసుకుందాం మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.